వాస్తవానికి గలతీ పత్రికలు కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, ఉపకారము చేయ మరవకుడి, ఆతిథ్యము చేయ మరవకుడి అని చెప్పి రాయబడి ఉంటుంది. క్రైస్తవ బిడ్డలమైన మనము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనము, ఇదిగో ధర్మము, ఉపకారము, సహాయం చేయ మరవకూడదు. ఆమేన్. క్రైస్తవ బిడ్డని రొమ్ము విరిచి చెప్పుకుంటున్నావు, కానీ ప్రభువు వారు చెప్పిన మాటను నువ్వు ఈనాడు నువ్వు పాటిస్తున్నావా? ఏం చెప్పాడు ప్రభువు వారు? ఇతరులకు, పేదలకు నువ్వు సహాయం చేయమని చెప్పారు, నీ పొరుగు వారికి సహాయం చేయమని చెప్పారు, కష్టంలో ఉన్న వారికి మేలు చేయమని చెప్పారు, ఉపకారం చేయమని చెప్పారు, ధర్మం చేయమని చెప్పాడు. మరి నీవు చేస్తున్నావా ఈ దినాన? కష్టంలో ఉన్న వారిని చూసి పక్కపక్క నవ్వి వెళ్ళిపోతున్నావా? ప్రియులారా, ప్రభు వారి నీతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే, ఉపకారం, ధర్మం చేయ మరొకడు, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయ మరొకడు. ఎందుకంటే క్రీస్తు బిడ్డలం, నీకున్న స్థితిని బట్టే సహాయం చేయ. ప్రభువారు నీకు నీ స్థితికి మించిన పెట్టి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి సహాయం చేయమని చెప్పమని చెప్తున్నాడు? లేదు. నీకు 100 రూపాయలు ఉంటే కనీసం 1 రూపాయి ఇతరులకు సహాయం చేసిన అది నాకు చేసినట్టే అని అంటున్నాడు కదా ప్రభు వారు. 10 రూపాయలు చేసిన అది నాకు చేసినట్లే నువ్వు ఇతరులకి చేసావు కదా. వారి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నావు కదా, వారి ఇబ్బందులో నువ్వు, వారి ఇక్కట్లో నువ్వు ధైర్యం ఇచ్చావు, ఆదుకున్నావు కదా, సహాయం చేసావు కదా, నాకు చేసినట్టే అని ప్రభు వారు అంటున్నాడు. అప్పుడులారా ఈనాడు ప్రభువారు రావాలి, ప్రభువారికి చేయాలి, ప్రభువారు నా ఇంట్లో ఉండాలి, ప్రభువారితో నేను మాట్లాడాలి, ప్రభువారితో సహవాసం చేయాలి, ప్రభువారికే డబ్బులు ఇవ్వాలి అని చాలా మంది తప్పుటి అభిప్రాయాలతో ఉంటారు. ఒక మాట చెప్పనివ్వండి, ప్రభువారికి నువ్వు 1,000 రూపాయలు ఇచ్చినా ఆయన సంతోషపడ్డాడు, ప్రభువారికి నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా సంతోషపడ్డాడు. ఆయనకు డైరెక్ట్ గా నువ్వు చేసే ప్రభువారు ఏది సంతోషం అంటే, యేసుక్రీస్తు వారికి ఏది మెప్పు అని అంటే, ఇదిగో కష్టంలో ఉన్నవారికి చేయూతనిస్తున్నావు చూసావా, ఇబ్బందిలో ఉన్న వారిని ఆదుకుంటున్నావు చూసావా, అప్పుడు సంతోషపడతారు. పర్వాలేదురా నా కుమార్తె ఎంత ప్రేమ కలిగి ఉంది, పర్వాలేదురా నా కుమార్తె ఎంత ఉపకారం, ధర్మం చేసే గుణము కలిగి ఉంది అని. దాహము కలిగిన వారికి నీరిచ్చావు చూసావా, అందులో దాగి ఉంది నువ్వు యేసయ్యకు చేసే ఆ పరిచారం. ఆకలి ఉన్న వారికి నువ్వు ఆహారం పెడుతున్నావు చూసావా, అందులో దాగి ఉంది దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.